బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప రవాణా శాఖ కార్యాలయంలో ఓ అధికారి లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. సదరు అధికారి మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇప్పటికే ఆయన నిర్వాకంతో ఒకరు బదిలీపై వెళ్లిపోగా మరో మహిళకు అసభ్యకర మెసేజ్లు పంపడం మొదలుపెట్టాడు. అంతేగాక ఆమె ఇంటికి వెళ్లి వేధించసాగాడు. కూతురు లాంటి దాన్ని అని ప్రాధేయపడినా కనికరించలేదు. ఆమె తన భర్తకు విషయం చెప్పడంతో ఆఫీస్కు వెళ్లి గొడవ పడ్డాడు. చివరకు ఆ కామాంధుడు మహిళ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాడు. విషయం బయటకు రావడంతో ఆయన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ట్రాఫిక్ కడప ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శాఖాపరమైనటువంటి విచారణ కూడా కొనసాగించాలని చెప్పేసి మంత్రి ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా అతన్ని సస్పెండ్ చేశారు కూడా. అయితే ఈ సంఘటన మొత్తం కూడా తన తోటి ఉద్యోగిని ఎవరైతే ఆమె కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగిని అంత అసభ్యంగా ప్రవర్తించడం కానీ అసభ్యమైనటువంటి మెసేజ్లు పెట్టడము ఈ విధంగా వేధిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. 2 రోజుల క్రితం ఆమె ఏదైతే ఆమె భర్త వేరే ప్రాంతంలో పనిచేస్తారు, సో ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకొని ఆమె ఇంటి దగ్గర కూడా వెళ్లి తలుపు కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదంతా తెలుసుకున్నటువంటి భర్త అతన్ని ఏదైతే ఆఫీస్కి వెళ్లి దయస్థితి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఆమె కాళ్లు పట్టుకుని పట్టించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇతని వేధింపులకి మరో ఉద్యోగిని కూడా గతంలో బదిలీ చేయించుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. సో ఇదంతా కూడా విచారణ జరిపినప్పుడు నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి ఆ మంత్రి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అతన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. కార్తిక్. రైట్ శ్రీనివాస్.